కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా అని చీకట్ల సైతం క్యాండిల్ పట్టుకొని కాపలాగాస్తున్న కారు పార్టీ లీడర్లకు గాంధీ భవన్ వేదికగా సీతక్క దొరికినట్టయింది. ఇక ఆగుతారా? అందుకే సోషల్ మీడియాలో గిర్ర దింపుకుంటా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రాస్తున్నారు. ఇంతకు గాంధీ భవన్లో ఏమైంది అంటే చూడండి, మీకే తెలుస్తుంది. మేము 4000 పింఛనంటే మీరు 5000 అన్న. అగో సీతక్కేదో మాట్లాడుతూనే ఉన్నది, ఇంతనే కట్ చేసిండ్రేంది అనుకుంటున్నారా? కట్ చేసింది మేడం కాదు, పోయింది అక్కడ కరెంటు, అది కూడా గాంధీ భవన్లోనే. గాంధీ భవన్లో పోయిన కరెంటు బయట కాదు అది. గాంధీ భవన్లో పోయిన కరెంటు బయట కాదు అది. అక్కడ గాంధీ భవన్లో లైట్ అట్లా పోయిందో లేదో, ఇక్కడ టీఆర్ఎస్ వల్ల లైట్ వెలిగినట్టు అయింది. ఏమున్నది, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుంటూ కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని షాకులు కొట్టే రాతలు రాస్తున్నారు. అప్పటికే సీతక్క చెప్పింది కూడా కరెంటు గాంధీ భవన్లోనే పోయింది బయట కాదు అని. అయినా కూడా దొరికిన ఛాన్స్ను ఎందుకు వదులుకోవాలన్నట్టే విమర్శలు చేస్తున్నారు. మొదటి నుండి కూడా కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కేసీఆర్ సారు పదే చెప్పే. కాకపోతే అదృష్టం మంచిగా లేక వాళ్ళ ఫ్యూజ్ కొట్టేసేసరికి అదృష్టం ఆన్ అయి కాంగ్రెస్ బల్బు వెలిగింది. కాకపోతే వీళ్ళు కూడా 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నా కూడా ఇట్లా గాంధీ భవన్లోనే కరెంటు పోయేసరికి ఆగమాగం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి లెక్కన చూస్తుంటే కరెంట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ కు కత్తి మీద సామె అయ్యేటట్టున్నదిగా. అన్నట్టు 24 గంటల కరెంట్ ఇస్తే ఓకే గానీ ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ తీగలు కట్ చేసి ట్రీట్మెంట్ చేసేటట్టే ఉన్నారు పోన్రి, అటు పబ్లిక్ ఇటు ప్రతిపక్షాలు కలిపి.